గత గడిచిన వారంతా కూడా మన ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా ఈరోజు సంఘంగా మందిరంలో కూడుకుని ఆ తండ్రిని సృష్టించడానికి గణపరచడానికి ఆ తండ్రి మనకి సమయం ఇచ్చినందుకు ఆయన వెంటనే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూర్చుని చేసేది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఆదివారం మధ్యాహ్నం మొదలుకొని తిరిగి మళ్ళీ మనం మందిరానికి వచ్చే వరకు ఆదివారం ఉదయకాలంలో గడిచిన వారం అంతా కూడా మన జీవితాన్ని ఏ విధంగా అయితే దేవునికి అర్పణగా మనం జీవించామో అది తీసుకొచ్చి ఆయన ముందు అర్పించి తండ్రి ఇదిగో నా అర్పణ అని మనం అర్పించడమే దేవునికి ఆరాధన. మనం వ్యక్తిగతంగా దేవునితో కలిసి జీవించడం, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా ఉండడం, వ్యక్తిగతంగా దేవునికి చెప్పిన ఆజ్ఞ ప్రతిదీ కూడా మనం గైకొని దేవుని కోసం జీవించడం ఆరాధన అవుతుంది. కానీ మందిరంలో కూర్చొని వాక్యం చదువుకుని ఆరాధించడం ఆరాధన కాదు. ఆరాధన ప్రేమతో కూడింది. అబ్రహాం ఎలా అయితే ప్రేమ చెల్లించాడు, అలాగే యోగు కూడా తన సమస్తాన్ని కోల్పోయిన ఆ దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని స్వభావంతో ఎలాగైతే మాట్లాడాడు, అలాగే మనం కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా సరే దేవునికి మహిమకరంగా మనం కొద్దిగా స్థితులు చెల్లించుకుంటూ ముందుకు సాగడమే దేవునికి ఆరాధన. అంతేగాని ఏదో మనలో పుట్టుకుని కాన్ఫరెన్స్ మాత్రం ఆరాధన కాదు. ఆరాధన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, ప్రేమతో కూడింది. అది అంత సులువు కాదు, అంత సులభం కాదు. వాళ్ళ ఆరాధన గురించి అవగాహన తెలియక ఆదివారం ఎక్కడికి మందిరానికి వెళ్ళాలి దేవుని ఆరాధించడం. దేవుని ఆరాధించడం ఒక్కరోజు మందిరం ఆరాధించేది ఆరాధన అవుతుందా? అది ఆరాధన కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించాలనుకున్నప్పుడు మన జీవితం పనిలో పెట్టుకోవాలి. నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపకీర్తులు వస్తాయి, అన్నింటినీ సహించుకోవాలి. దేవుని కోసం నిర్మాణాలు ఓర్చుకోవాలి అని దేవునికి క్రయం. ఆ క్రయమే దేవునికి ఆరాధన. మనం దేవుణ్ణి స్తుతించే ముందు కొన్ని మాటలు చదువుకుని దాన్ని జ్ఞానించుకుని తర్వాత దేవుని స్తుతిద్దాం. 103వ కీర్తన పేజ్ నెంబర్ 505, 103వ కీర్తన. మొదటి నుంచి 4 చదవండి. 103వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు. దావీదు దేవుడు చేసిన మేలన్నింటినీ కూడా తన కీర్తనగా పాటగా రాశారు. ఆ కీర్తన దావీదు కీర్తనలో అనేకమైన బాధలు ఎదుర్కొన్నప్పుడు రాశాడు, ఆనందంగా తన ప్రజలు మేళ్ళు పెట్టి రాశాడు. అలాగే తన ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదనిచ్చాడు, తన ప్రాణం నరకంలో పడుకోకుండా రక్షించాడు. ఇవాళ మనం కూడా అదే మాదిరిలో ఎలాగా నువ్వు దేవుని నమ్ముకో నీ కష్టాలు తీరుతాయి, దేవుని నమ్ముకో నీ బాధలు తీరుతాయి, దేవుని నమ్ముకో నీ మనశ్శాంతి అన్నది వస్తుంది. దేవుని నమ్ముకో నీ అనారోగ్యం పోతుంది, నీ వ్యాధి తగ్గుతుంది. ఇవన్నీ కూడా
మనం కూడా ఇవాళ సంఘాల్లో భాష కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు పలికిన మాట ఇవాళ ముగ్గురు పలుకుతున్నాము అంటే మనం ఇంకెక్కడున్నాం? ఎప్పుడో గడిచిన పాతకాలంలో పాత నిబంధన కాలంలోనే ఉంది. కానీ కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మనకు ఒక మాదిరిని ఏర్పరిచాడు. ఆ మాదిరిలో దేవుడు మనం ఆశ్రయించే ఆశీర్వాదం ఏమిటి? భూసంబంధమైనయా? భూసంబంధమైనది అయితే మనకన్నా ఎక్కువ అన్నులే సంపాదించుకుంటున్నారు, అన్నులే చదువుకోగలుగుతున్నారు, అన్నులే ఎక్కువగా ఆనందిస్తున్నారు, ఎక్కువగా సుఖపడుతున్నారు. అది కాదు. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? దేవుడు మనకి ఎలాంటి ఆశీర్వాదం మనకి ఇద్దామనుకున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా లోకాలు స్వస్థపరచడం, డబ్బు కలగజేయడం, సంపద ఇవ్వడం, ఆనందం పడడం, గొంతులేయడం, ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో దావీదు కాలంలో జరిగిపోయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మనకిచ్చే స్వస్థత లేదు, మనకిచ్చే ఆశీర్వాదం లేదు. ఆయన ఏ రకమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు? రోమేయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 137, రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పేజీ నెంబర్ 137, రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మనకు దేని మీద మనం దేని నుంచి మనమే ఆస్వాదించాలనుకుంటున్నాడు? భూసంబంధమైన భోగాల గురించా, భూసంబంధమైన బాధల గురించా? కాదు. పాపం మీద విజయం ఇవ్వాలని దేవుడు ఆస్వాదించుతున్నాడు. కానీ మనం దేని కోసం కోరుకుంటున్నాం? ఇక్కడ నాటి గురించి చూసుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీ మీద అసలు పాపమే ప్రభుత్వం చేయకుండా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం ఏంటి? ధర్మశాస్త్రం అయితే దేవుని కోసం నేనేదో చేయాలి, దేవుని కోసం నేను ఏదో చేయాలని ఒక ఆలోచన. తనగానే తొందరపడుతుంటాడు, తన నచ్చింది తను చేసేస్తూ ఉంటాడు. అదే కృప అయితే మన కోసం మనలోనే దేవుడు చేయాలనుకునేది. ఇది కృప. దేవుడి శాస్త్రం ఎలా ఉంటుంది? ఎలాగా? ఆయనే చేసినట్టు ఆయన చేస్తాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న విద్యత్వం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడిని అసలు తిప్పమంటే అసలు రాయమంటే ఎలా రాస్తాడు? వాడికి రాసిన అసలు ఎలా ఉంటాయి? వంకటెండుగా ఉంటాయి, వచ్చి రాదు కదా. అదే తన తండ్రి చేయబట్టు రాయిస్తే అందంగాను క్రమంగాను చక్కగాను. ధర్మశాస్త్రానికి కృపకి అంత వ్యత్యాసం. ధర్మశాస్త్రం కింద ఉన్న పాతకాలంలో పాత నిబంధన కాలంలో అంతా కూడా ప్రజలు కానీ యాజకులు కానీ అనేక మంది పాపంలో పడిపోతూ తప్పిపోతూ వచ్చారు. అదే కొత్త నిబంధన కాలం వచ్చేసరికి కొత్త నిబంధన కాలం ఎవరైతే అందులో కాదు, ఎవరైతే ప్రభా నాకు చేత కాదు నన్ను నడిపించని మన చేతులు నన్ను రాయించు, నాన్న నాకు రాదు నువ్వు నాకు దిద్దించు, నాకు రాయించని చేయడానికి ఇస్తారో వారిని నడిపించేటప్పుడు వారి పాపంలో జయిస్తారు. పాపం వాళ్ళని ప్రభుత్వం చేయకుండా అది కాపాడుతుంది. అది ఆశీర్వాదం. మనం ఎటువంటి ఆశీర్వాదాలతో పొందుతున్నాం? నా వ్యాపారం బాగోవాలి, నా పిల్లలు ఉద్యోగాలు రావాలి, నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, నా అనారోగ్యం పోవాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను మాత్రం స్వేచ్ఛగా బతికేయాలి. మరి పాపం మనం ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే వాటి కొన్ని క్రైమ్లు ఉంటాయి. దేవుడు చెప్పిన పెద్ద ఆజ్ఞలకు మనం లోబడాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. ఎప్పుడైతే దేవుడికి మనసే అర్పించుకున్నామో మనంగా అర్పించుకున్నామో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన చేసే కార్యం అది అద్భుతమైన కార్యం.
అంత అద్భుతమైన గొప్పతనం ఆయనకి లోబడిన వారికి మాత్రమే జరుగుతుంది. మేము క్రైస్తవులమని, మేము దేవుడు అనుకున్నామని, మా జీవితం సంస్థలు దేవుడికే అంకితమని చెప్పుకునే వాళ్ళు కాదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయన కోసం ఆయన దగ్గర లోబడి నువ్వు చెప్తే నేను చేస్తాననే తీర్మానం చేసుకున్న వ్యక్తుల గురించి దేవుడు దగ్గర చూస్తున్నాడు. వాళ్ళు ఆ పాపం వాళ్ళు ప్రవృత్తి చేయకుండా ఆయన కాపాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన మాట వింటున్నారు కాబట్టి, ఆయన ఆ మాట లోపడతారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా అటువంటి స్థితిలో మనం రావాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా చిన్నదానికి పెద్దదానికి ప్రతి విషయాన్ని కూడా దుఃఖించడం, ఏదో అవకాశం తింటే నా జీవితం ఇక్కడే ఇది లేకపోతే ఈ భూమి మీద నేను బతకలేదన్నట్టుగా మనం ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనం ఆ ఆలోచించి చూపించుకుని నా దేవుడు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను నడిపిస్తాడు, నా ప్రభు నాకు ఉండగాడు, నా ప్రభు మీద నేను ఆధారపడినప్పుడు నేను దేనికి భయపడ్డు అది ఒక మనం తీర్మానించుకున్నప్పుడు మనం దేనికి భయపడ్డు. అప్పుడు దేవుని కృప మన మీద పాపాన్ని ప్రభుత్వం చేయడం. అలాగే రెండోది మనం 2 పేతురు రాసిన పత్రిక పేజీ నెంబర్ 218. పేతురు రాసిన పత్రిక పేజీ నెంబర్ 218, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు తెలుసు ముందుగా దేవుడు దైవ స్వభావంలో పాలువారిగా మనం ఉండడానికి రెండు ఆశీర్వాదాలు. దైవ స్వభావంలో మనం పాలువారిగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ సమస్యనైనా సరే ఏ విధంగా ఎదుర్కొన్నాడు? వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. అపవాదిని ఎలా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు. అలాగే మనం కూడా దైవ స్వభావంలో ఆయన స్వభావంలో ఆయన రూపాంతరం మన రూపాంతరం పొందడానికి ఆయన మనకు ఎన్ని విధాలుగా మార్గాలు చూపించాడు. ఏ రకంగా మనం జీవిస్తే ఆయన స్వరూపంలో దైవ స్వభావంలో మనం ఉంటామని దాంట్లో పాలు పొందడానికి మనకు అవకాశం కల్పించాడు. మనం దైవ స్వభావంలో పాల్గొనే అవకాశం కలిగిన వాళ్ళమైనా, మనం ఆ స్థితిలో ఉన్నవారమైనా, మన స్థితి ఏమిటో మనకు తెలియదా? మనకు అసలు అర్హత ఉందా? మందిలో కూర్చుని దేవుని జ్ఞానం చేయాలంటే కోరుకోదా? మానవ జన్మ జీవించిన మనం దేవుని స్వభావంలో ఆలుపదిన వాళ్ళ దేవుడు చేస్తాడు. మనకు ఏ ఆశీర్వాదం కావాలి? లోకమే గొప్పలేసి లోకంగా డబ్బు సంపాదించుకుని లోకమే గొప్పలేసి గురించి కావాలా? దైవ స్వభావంలో పాలువారు ఉన్నట్టు మనకి అటువంటి ఆశీర్వాదం కావాలా? అటువంటి ఆశీర్వాదం మనం పొందాలి అంటే మన ఇష్టాన్ని మనం చంపుకోవాలి. దేవుడు ఆజ్ఞని మనం లోపడాలి. దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞని మనం ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఆ ఆజ్ఞని మనం పట్టుకోవాలి. ఆ ప్రకారం మనం జీవించాలి. ఈ భూసంపద కాదు. ఈ భూసంపద ఎన్ని రోజులు ఉంటామో మనం తెలియదు భూమి మీద.
కానీ నిత్యత్వంలో దేవుడితో పాటు మనం ఉండేది శాశ్వత కాలం. ఆ శాశ్వత కాలం మనం అక్కడ ఉండాలంటే ముందు ఇక్కడ మనం నేర్చుకుంటేనే ఇక్కడ ఆయనతో మనం జీవించాలి. దైవ స్వభావంలో పాల్గొనడానికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. మనం అటువంటి ఆ యొక్క స్వభావం మనలో రావాలి అంటే మనం ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞకి కట్టుబడి ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇదే కదా ఇంతే కదా అనే మనస్తత్వం మన నుంచి తీసేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కూడా దేవా మనం చేయమంటావా. ఎప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో మనం ఏమంటున్నామని కొన్ని మనకు తెలిసినా కూడా పెద్దవాళ్ళు అడిగితే ఇది వాళ్ళ మీద నెట్టవచ్చన్నట్టుగానే ఇది చేయొచ్చా, ఇది వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇది చేయొచ్చా అని మనం అడుగుతూ ఉంటుంది. దైవ స్వభావంలో పాల్గొనే వాళ్ళు కదా వాళ్ళ మనసు కావాలో తెలుసా. ఇది నా తండ్రికి మహిమ లేదు కాబట్టి ఇది నేను చేయను. నా తండ్రి అంత మహిమ లేదు అది నేను వెళ్ళను. ఇది చేస్తే నా తండ్రి దుఃఖిస్తాడు, నా తండ్రికి నేను దుఃఖ పెట్టలేను. ఇది దైవ స్వభావంలో పాల్గొన్నాడు. దైవ స్వభావంలో పాల్గొన్నప్పుడు కూడా వాడి యొక్క ఆనందంగా వాళ్ళు చూసుకోరు, వాళ్ళ యొక్క సంతోషంగా వాళ్ళు చూసుకోరు. నా తండ్రికి మహిమకరంగా ఉందా లేదా, నా తండ్రికి ఆనందంగా ఉన్నాడా లేదా, నా తండ్రి సంతోషిస్తాడా లేదా. ఈ విధంగా జీవించినప్పుడు అప్పుడు మనం దైవ స్వభావంలో పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. సో మనకి అవకాశం ఎలా కల్పించాలి దేవుడు? ఆ యేసుక్రీస్తులో ఈ భూమికి వచ్చిన తర్వాత అట్టి జీవితం ఆయన జీవించిన తర్వాత దాని ప్రకారం మనం జీవిస్తే దైవ స్వభావంలో మనం పాల్గొంటాం. ఈ మాట అవును ఎన్నోసార్లు ఎంతో స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో రాసించారు. మనం పాల్గొనడం అంటే అసమస్య విషయం కాదు. మన ఇష్టాన్ని మనం చంపుకోవాలి, దేవుడి స్వభావానికి లోబడాలి, దేవుడి నాయకులకు లోబడాలి, దేవుడు ఏం చెప్తున్నా దాన్ని పట్టుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. ఏమీ కాకుండా దేవుడు ఆశీర్వాదం మనం పొందుతున్నాము అంటే ఇది దేవుడు ఆశీర్వాదం కాదు. దేవుడి ఆశీర్వాదాలు మనం ఆయన ఒకటి తీసుకుని పాపంలో ప్రవృత్తి చేయాలన్నాడు. ఆ పాపం నుంచి మనం విడిపించి పూర్తిగా విడుదల పొందడానికి ఆశీర్వాదం. రెండవదిగా ఆయన దైవ స్వభావం అంటే మనం మార్చడానికి, మన దైవ స్వభావంలో పాల్గొనడానికి రెండో ఆశీర్వాదం. మనం ఏ ఆశీర్వాదం అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే పోవాలి, అందరూ నా గురించే చెప్పుకోవాలి, అందరూ నేనే గందగా ఉండాలి. ఈ దైవ స్వభావం ఉంటారు. యేసుప్రభు ఎవరు? దేవ కుమారుడు, దేవాది దేవుని కుమారుడు. ఆయన ఎప్పుడు గంతుకోరు. నువ్వు మా రాజు, ఆయన నువ్వు మా రాజు అన్నప్పుడు ఆ రాజు నువ్వు పట్టం చేత ఉన్నప్పుడు యేసుప్రభు చేర్చుకున్నాడా, వాడు లోబడ్డా? పెట్టిన కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు. ఈ భూసముద్రాన దాంతో పేరు పరిస్థితులు అనుసంధానం మనకు ఎంతోసేపు పడిపోయింది. దైవ స్వభావంలో బాధ ఉండమే గొప్ప భాగ్యం. ఇది దేవుడు పడుతున్న పెద్ద ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం కోసం మనం పాల్గొనాలి. కానీ ఎప్పుడు కూడా ఈ లోక సమయంలో వాటి వల్ల పాల్గొనాడుతూ ఈ లోకంలో ఆలోచనతో నేను గొప్ప, నేను గొప్ప, నేను అని చెప్పడం జీవితం ఇదే అయితే మనం ఎప్పుడు దేవుడి స్వభావంలో మాట్లాడతాము, దేవుడి ఆశీర్వాదం మనం ఎలా పొందుతాము? నేను బయట కొనుక్కున్నాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించండి, నేను బయట కొనుక్కున్నాను, నిలబెట్టుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించండి, నిలబెట్టుకున్నాను. దేవుడు తెలుసు ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీకు ఎది ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఎంత ఇవ్వాలో కూడా ఆయన తెలుసు. ఆయన మన ముందుగా మనం ఏమి అటు గురించి అయితే మనం అడగదు, మనం ఏటి గురించి అడగాలి. ఇప్పుడు దేవుడు ఏవైతే మనతో మాట్లాడుతున్నాడో, ఏవైతే మనకు ఆశీర్వాదాన్ని చెప్తున్నాడో వాటి కోసం అవి నాకు కావాలి, వాటి కోసం మనం పాకులాడాలి, వాటి కోసం మనం ఎదుర్కోవాలి. అలాగే మూడోది అపవాదం మీద అపవాదం జయించు. రోమేల రాసిన పత్రిక 10
రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయం పేజీ నెంబర్ 45. యేసుక్రీస్తుకు సాతానుని మనం ఎలా జయించాలి? సాతాను జయించడం కాదు అసాధ్య విషయమా? దేవుని కృప మనతో లేనప్పుడు, దేవుడు మనతో లేనప్పుడు మనం దేవుని నమ్ముకున్న బయట చూడంత మాత్రం మనం సాతాను జయించలేదు. సాతాను మనం అనుకున్నట్టుగా మనకి ఎదురుకుండా కాపాడే వాటిని చేసి నేను సైతాన్ ఎక్కడి నుంచి పోవాలంటే వెళ్ళిపోయి ఇటువంటి కాదు సాతాను చేసింది. దాని కుయుక్తులన్నీ కూడా ఆత్మీయంగా మనం కోల్చేయడానికి, ఆత్మీయంగా మనం చంపడానికి, ఆత్మీయంగా మనం పడగొట్టడానికి, ఆత్మీయంగా మనం నశింపు చేయడానికి దాని కుయుక్తులన్నీ కూడా ఎవరైతే ఏ వీక్నెస్ పడిపోతారో దాన్ని పట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనలో ఇది అపవాది క్రియ అని మనకు ఒక తలంపు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చేయించాలి? సాతానా, మా ప్రభుని ఎప్పుడో శివులో నీ తల సెలవు దొరికాడు, నీ తల సెలవు దొరికి నా కాళ్ళకు పడేశాడు, నువ్వు నన్నేం చేస్తావు అని మనం చెప్పగలిగినప్పుడు అదొక అద్భుతమైన ఆశీర్వాదం. సాతాన్ని జయించే ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే మనం సాతాన్ వల్ల కదా ఈ పాపంలో పడిపోయి మనం పాపంలో జీవిస్తున్నాం. సాతాన్ని ఎప్పుడైతే జయించామో పాపంలో మనం ప్రభుత్వం అవుతుంది. పాపం మీద పాపం మనమే ప్రభుత్వం లేదు, పాపం మీద మనకే ప్రభుత్వం అవుతుంది. అంటే ఆ పాపం మనం చెప్పేట్టుగా మనల్ని దూరం చేస్తుంది. అలాగే దైవ స్వభావం మనం పాల్గొన ఉంటుంది. అది ఏమాత్రం మనం నాటకపరచలేదు. ఎందుకు? మనం దాన్ని ఎప్పుడైతే సాతానా నా ప్రభుని చెరువులో నీ చెరువు తొక్కి నా పాదాలకు పడేస్తాడు. ఇలాగ మనం ప్రతిసారి కూడా దేవుణ్ణి వాక్యానుసారంగా మనం ఎదుర్కోవాలి. వచ్చే సమస్యలు కానీ అపవాది క్రియలు కానీ దేనైనా సరే మానవ స్వభావంతో మనం ఆలోచించుకుంటాం. దేవుడి స్వభావం, దేవుడు ఏ విధంగా అపవాదిని జయించాడు, ఏ విధంగా జయించాడు యేసుక్రీస్తు ప్రభు? ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా కనుగొట్టాడు. వాక్యం ప్రకారంగా రిఫరెన్స్ చెప్పి మనకి చంపాడు కాదు. అతను ఆయన మరణంని ఆయన తన చిరుతను తొక్కి మన కాలాల నుండి పడేసి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధరణ చేసి మన కోసం మన చుట్టూ మన దగ్గరే ఉన్నారు. ఇంత గొప్ప శుభాలను మనం కోరుకుంటూ మనం దేనికోసం పోరాడుతున్నాం? మనమే తెలుసుకోవాలి. నన్ను నేను చెప్పుకుంటే ఏంటి పోతారు? ఆ ప్రభు దగ్గర కావాలి. ఆ ముద్ర ఆత్మీయంగా నేను చూస్తున్నానా? దేవుని కోసం నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా? దేవుని కోసం నేను నెమ్మదిగా ఎదుగుతున్నానా? చిన్న వాటిలో మనం ఎంత సులువుగా పడిపోతాం తెలుసా? అపవాది చేసే బిస్కెట్ ప్రతి మనిషికి కూడా ఏ వీక్నెస్ అయితే ఉందో ఆ వీక్నెస్నే పట్టుకుంటారు. కానీ మనం వాక్యానుసారంగా పైన ఎదుగుచేటప్పుడు ఆ వీక్నెస్ అది ఏదైతే మనం చేయాలనుకుంటుందో దాన్ని దేవుడు మనకు తిరిగి ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడి ఆశీర్వాదాలు ఇవి. ఎలాంటి ఆశీర్వాదాలు మనం కోరుకోతున్నాం? ఎలాంటి ఆశీర్వాదాలు మనం ఎదుర్కొంటున్నాం? ఏంటి కోసం మనం పాపులాడుతున్నాం? ఈ భూసంతులమైన మనం పాపులాడట్లేదు. దేవుడు తన కుమారునే మన కోసం ప్రాణం పెట్టి విడిచిపెట్టేశాడు. మన కోసం బలి చేసేసాడు. ఇవన్నీ ఆ కుమారుడే తినేవాడు. ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలో ఆయన తెలియదా? కానీ మనం అనుకున్నట్టుగా మాత్రం ఆయన మన తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తులు, మన పిల్లపిల్లల తరాల ఆస్తులు మనకు ఇవ్వడు. నీకు ఏ రోజు కాలేదు. నీకు ఎంత కావాలో తెలుసు, నీకు ఏది కావాలో తెలుసు, నీకు ఎప్పుడు కావాలో తెలుసు. అది మాత్రం ఖచ్చితంగా ఆయన దానికోసం మనం చింతించిన అవసరం.
మన సిద్ధంతో ఎక్కడ ఉండాలి? దేవుని స్వభావం ఎదగడానికి, అపవాదిని జయించే జీవితంలోకి, పాపం నుంచి మనం అలా విడిపించుకోవాలని వాటి గురించి దేవుని దగ్గర మనం మొదలుపెట్టుకోవాలి. మనం వాటిని మానేసి అనారోగ్యం కోసం, డబ్బు కోసం, ఆనందం కోసం, వీటి కోసం మనం పాకులాడుతూ ఉంటాం. అవి కాదు మనకు కావాల్సింది. అప్పుడు దేన్నైతే మనం దేవునికి అప్పచెప్పి దేవుని వాక్యంతో మనం పట్టుకుంటామో అపవాదిని మనమేమి చేయలేదు. అపవాదిని మనం జయించలేదు. అలాగే 4వదిగా ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 174. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 174. 1 నుంచి 3 చదువుదామా. నాలుగోదిగా సంఘమును ఐక్యపరచడం. పౌలు సంఘం ఐక్యత గురించి, సంఘంలో ఏకాత్మ కలిగి ఉండటం గురించి ఆయన రాసిన పత్రికలో చాలాసార్లు రాశారు. అలాగా ఎప్పుడైతే సంఘం ఐక్యత కలిగి ఉండేలాగా మనం చేసేలాగా దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం మీకు నడుపుతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటుంది. అలాగా మనలో జీవాన్ని కోల్పోయి అపవాది పొందే ఒక ఆలోచన వల్ల మనం దాన్ని కోల్పోతుంది. సంఘం ఎప్పుడు కూడా ఐక్యతతో ఉండాలి, బలం కలిగి ఉండాలి. క్రీస్తు శరీరంగా సంఘాన్ని మార్చే భాగ్యం మీకు నాకు చూపించారు. అంత గొప్ప ఆశీర్వాదం మనకు ఇచ్చారు. క్రీస్తు శరీరంగా చేసే ఆ యొక్క అవకాశం దేవుడు మనకు కల్పించారు. ఒక మనిషి మరణించినప్పుడు ఆ అవయవాలన్నీ కూడా ఒక్కొక్కరు విడిపోయి ఉండిపోతాయి. మట్టి కాబట్టి మట్టి అయిపోతుంది. అలాగా ఆ మట్టి అవయవాలన్నింటినీ కూడా మనలో ఉన్న జీవం వల్ల అవన్నీ కూడా ఐక్యత కలిగి అన్ని అవయవాలు కూడా ఆ జీవం ద్వారా పనిచేస్తుంది. అలాగే సంఘం ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం పొంది ఉంటామో, దేవుని యొక్క స్వభావంలో మనం ఉండాలని ఆశపడతామో, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఆశపడుతున్నామో, సంఘంలో ఉన్న లోటుపాట్లు కానీ కోపతాపాలు కానీ వాటిని ఎవరు కూడా ఏటిని పట్టించుకోరు. ఎందుకంటే నేను దేవుడి శరీరంలో ఉన్నవాడు. దేవుడి సంఘాన్ని నేను ఏకాత్మగా నాకు దేవుడిచ్చిన బాణాన్ని కలిగి అటువంటి ఆత్మ కలిగి ఉండాలని నేను బాణం కలిగి ఉన్నప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను? దానికోసం ప్రార్థన కలిగి ఉంటాను. ఆ ప్రార్థన ద్వారా, ఆ దేవుడి జీవం ద్వారా ఆ సంఘానికి బలపడి ఐక్యత కలిగి నడుచుకునేలాగా మనం అది ప్రోత్సహిస్తున్నాం. అంటే ఆ జీవం మన నుంచి తప్పుకుంటే ఆ అవయవాలన్నీ కూడా కుండిపోయి మట్టి. అలాగే సంఘంలో కూడా ఎప్పుడైతే దేవుని సంఘం ఐక్యత కలిగి దేవుని ఆత్మతో నింపబడాలని పాపులాడి 2-3 పెద్దలు కలిసి దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంత తేలిక అవ్వదు. అంత తేలిక వాడి ప్రియంతా, వాళ్ళ ఆలోచన ఉందా, వాడి స్వభావం అంతా కూడా ఉంటుంది.
వీళ్ళని ఈ యొక్క దేవుడి యొక్క ఆత్మతో నింపబడే సంఘం ఇది నిలబడకూడదు అంటే వాడు పన్నాం అనుకుంటాడు. కానీ దేవుడు మనకు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు? క్రీస్తు శరీరంగా సంఘాన్ని మార్చే ఒక ఆశీర్వాదం, ఐక్యత మనకి ఇచ్చాడు. ఆ బలాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క శక్తిని మనకి ఇచ్చాడు. అలాంటప్పుడు ఆ సంఘాన్ని మనం ఎప్పుడు కూడా వచ్చే ఆ అపవాదం చేసే అడ్డుపనుని ఇది నీ పన, నా ప్రభు నేను ఎప్పుడో సినిమాలో నా కాలు కదా పడేశాడు మీకు మాట మనం అనుంటే అది అంతవరకు తీసుకురాదు. సంఘంలో ఆ కలతలు కానీ, ఆ భేదాలు కానీ, వరిపక్షాలు కానీ వంటివి రావు. తక్కువ ఒప్పులు చేసేవాళ్ళు ఉంటారు, మమ్మల్ని లేదని నేను ఉంటాను. కానీ వాళ్ళ కోసం బాధ కలిగి పెద్దలతో మనం చెప్పుకుని మనం బాధ కలిగి ఏం చేస్తే అది సరవుతుంది, ఏం చేస్తే అది సరవుతుంది. కానీ ఏ విధంగా దానికి కట్టబడాలి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్ల కావచ్చు, పిల్లడు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే అపవాది ఎవరో ఒకటి మీద ఖచ్చితంగా దాడి చేస్తే మాత్రం మారదు, దాడి చేయడం మాత్రం మారదు. కానీ ఎప్పుడైతే ఆత్మ కలిగి సంఘం కోసం దేవుడు ఇచ్చిన భారం కలిగి ఆ సంఘం కోసం మనం ఐక్యత కలిగి దేవుడిని క్రీస్తు శరీరంగా దాన్ని నడిపించాలని ఆశ కలిగినప్పుడు మనం సంభాషించుకునే దానికోసం భారం కలిగి దేవుడికి బాధపడాలి. ఆ బిడ్డలు కట్టుకోవాలి. నువ్వు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు అంటే ఆ బిడ్డ మర్చిపోయింది. ఆ బిడ్డ జ్ఞాపకం చేయి. నువ్వేమైతే వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానం బిడ్డ జ్ఞాపకం చేయి. నువ్వు సిలువలో అపవాద చెప్తావని గుర్తు చేయి. అది మన పాదాలతో ఉంది, మనం ఏం చేయదు. దూరం నుండి అనుభవం తప్ప మనం ఏమి చేయదు. అని జయించి ఆశీర్వాదం ఇచ్చాడు, పాపంలో జయించే ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే సంఘం ఐక్యత గురించి ఆశీర్వాదం ఇచ్చాడు. మనకి ఆశీర్వాదాలు దేవుడు మనం ఇస్తుంటే ఇంత గొప్ప కార్యకలాపాలు చేయడానికి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తుంటే మనం ఏ ఆశీర్వాదం ఉంది అంటున్నాం? నేను మొన్నే ఒక బిల్డింగ్ పెట్టాను, బయటకు చేయాలనుకున్నాను. మొన్నే బైక్ కొన్నాను, కానీ నాకు బైక్ అది పాడు కావాలి. ఒక ఎకరం కొన్నాను, ఇద్దరు కొన్నాను కదా, ఒక ఎకరం కొంటే ఇద్దరు సెలవు ఎకరం బాగుంటుంది. నీ కూడా నా కూడా ఏమన్నా వస్తాయా? ఇప్పుడు కూడా నేను ఇల్లు పని చేయించి అదృష్టంగా చేయించాను. రోజు అంత ఆలోచన పడేవాడు. డబ్బులు అయిపోతున్నాయి కాదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాను కదా, నువ్వు సంతోషంగా ఉన్నాను కదా, ఇది నువ్వు అమ్మంటే నాతో పాటు నీళ్ళు నువ్వు రాకపోతారా? నాకు ఇది అర్థం అవసరం అంటావు అప్పుడు అని ఆలోచించుకుని చూపించేవాడు. నిజం కూడా అంతే కదా. రేపు ఇప్పుడు రమ్మంటే మనం ఆగలమా? నేను రాబోయే మాట మనం సరిపోతామా? కాబట్టి దేవుడు మనకి ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో ఆ ఆశీర్వాదం మనం పట్టుకోవాలి. కానీ లోకంలో ఉన్నాయి కాదు. వీటిని మనం అనుసరించి వీటిని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? అనుదినము ఆయన తారకం దగ్గర నిలబడి ఆయన ఉపదేశాలు వినాలి. అనుదినం ఒకరోజు ఆదివారం ఒకరోజు వేసి ఇంట్లో కూర్చొని నేను దేవుడు అనుకున్నాను, నాకు తెల్లబెట్టి బయట తప్పే నాకు ఉండదు, నేను దేవుడితో ఎప్పుడు నేను దేవుడితో ఉంటాను అనేది కాదు. అనుదినం అంటే అనుదినం ముందు రోజు చూస్తామని అంటున్నా. నీ పని అన్నీ చేసుకో, నువ్వు ఏ పని మానవసరం, నీ పనులన్నీ చేసుకోవచ్చు. కానీ నీ యంత్రాంగంలో మాత్రం నీ ప్రభు ఉంటాడు. నీ ప్రభు చెప్పిన మాట అనుదినము ఉదయకాలంలో ఆయన మన మాట ఉన్నారు. సాయంత్రంలో ప్రేరణ 5:37 సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. 8వ అధ్యాయం 34వ వచనం. ఎవరు ధన్యులు? అనుదినము. ఎందుకు అనుదినము దేవుడి మాట మనం ఆలోచించాలి? ఎందుకు అనుదినము మనం దేవుడి కోసం జీవించాలి? ఎందుకు అనుదినము ఆయన దాల్పన దగ్గర మనం ఉండాలి?
ఎప్పుడైతే ఉదయకాలంలో మనం వేసామో ఆ ఉదయకాలమున ఆయన పారబంధం అంటే ఆయన పారబంధం ఎక్కువలేదు, మీ దగ్గర నా దగ్గరే ఉంది. ఆయన మాట్లాడే మాట కోసం వేచి ఉండాలి. ఆయన చెప్పే మాట కోసం వేచి ఉన్నప్పుడు ఆ మాటను మనం ఆలోచించి ఆ ప్రకారం మన జీవితాన్ని తీర్మానించుకున్నప్పుడు మనకు ఏ సమస్య ఉండదు. ఆ ప్రకారం అని ఈ రోజు మనం ఏం చేయాలో అన్నీ కూడా మీకు భయపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిని జీవించినప్పుడు అలాగే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఆ తండ్రితో వ్యాఖ్యానించి ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన గైకుని ఆయనలో నింపుకుని ఆ రోజంతా ఆ మాట ఆయన నీకు నాకు నేర్పించాను. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే అనుదినము ఆయన గర్భం వద్ద కాల్చి ఉండాలి. ఆయన చెప్పిన ఉపదేశంలో ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నాము. అది నేర్చుకోలేదనుకోండి అపవాది నుంచి వచ్చే ప్రమాదాలను మనం ఎదుర్కోలేదు. అపవాది పడే ప్రమాదాల నుంచి మనం తప్పుకోలేదు. ఆత్మీయంగా ఎదగడం అంటే మేము మా అన్నయ్య గారు పోయే వారం చెప్పినట్టుగా మనం ఎవరి దేశంలో ఉందాం, పాకిస్తాన్ అనే దేశంలో ఉన్నాం, శత్రు దేశంలో ఉన్నాం. శత్రు దేశంలో ఉంటే మీ చెడ్డ ఊరుకుంటారా? మనం కూడా అంతే. మనం క్రైస్తవం చెప్పుకుని ఎప్పుడైతే దేవుని కోసం మనం జీవించాలి, ఈ పరసంపూర్ణమైన ఆశీర్వాదం నాకు కావాలి అని మనం తీర్మానించుకుంటామో ఆ పోదం తెలియదు. వాడు ప్రయోగాలు వాడు కుయుత్తులు ప్రతిసారి మన దాడి జరుగుతూనే ఉంటుంది. ఆ దాడిలో మనం పడిపోకుండా దాన్ని వాక్యం ద్వారా చెప్పగల శక్తి దేవుడు ఇచ్చాడు. అందుకే మనం అనుదినము అని దారబంధం అంత ఉంది. అది ఏమంటే ధన్యులం, లేకపోతే దాన్ని మనం జయించలేదు. ఎవరిని మింగుదని నోరు తెచ్చుకుని కాచు కూర్చోండి. ఎవరిని మింగుదా అని మన నోరు తెచ్చుకుని వేచి ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? నా ప్రభు నిన్ను ఎప్పుడో నీ సరుకుతో నా కాళ్ళ కింద పడేశాడు, నన్ను ఏం చేయగలవు అన్న మాటకు అది ఏ సందర్భం అయితే మనకి కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో ఆ సందర్భానికి తగినట్టుగా ఆ వాక్య రిఫరెన్స్ మనం చెప్పాలి. అప్పుడు బెదురుతారు, అప్పుడు భయపడతారు. మన దగ్గర ఏ ఆయుధం లేకుండా యుద్ధంలోకి వెళ్తే మనం యుద్ధాలు చేయొచ్చుదామా? ఏం చేస్తాం? అప్పుడేమో తుపాకులు కత్తులు కన్నిచ్చిపోతున్నాడు, నేనేమీ లేదు, బాగా బలుచున్నాను చెప్తున్నాను రాలంటే కాలు కట్టి చచ్చుకుంటాడు. అదే మనం దాన్ని చేయించడం ఏం చేయాలి? మన దగ్గర కూడా అయితే వాక్యమనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు దాన్ని జయించుకోవాలి. ఆ వాక్యమనే ఆయుధం మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలి? అనుదినము దాని దగ్గర వేచి ఉండాలి. అప్పుడు ఏం చెప్తున్నాడో దాన్ని నేను వినాలి, దాన్ని నేను గైకున్నాను, ఆ ప్రకారం నేను జీవించాలి. వచ్చే ప్రతి సమస్యని ఆ వాక్యం ద్వారా నేను చెప్పగలను. ఈ రోజు నాకు దేవుడు ఎవరితో మాట్లాడాడో ఈ రోజంతా కూడా నాకు వచ్చే ప్రతి సమస్యకి అది వాక్యానుసారంగా నేను దాంతో చెప్పి దాన్ని జయించగలను. పాపం నీలో ప్రభుత్వం చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఆ దాపం దగ్గర వేచి ఉండి ఆయన ఉపన్యాసం ఖచ్చితంగా ఆయన అప్పుడే మనం దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. ఏ ఆశీర్వాదాలు? 4 ఆశీర్వాదాలని, అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో కలిసిపోవడం, లోకంలో ఉండటం, ఈ లోక ఆశలకి, ఈ లోక ఘనతలకి, ఈ లోక పేరు పరిస్థితులకి మన బంధువులు ఎవరై ఉండాలి? క్రైస్తవులు అయి ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు? ఆత్మీయంగా బలపడిన వాళ్ళు. అప్పుడే మనం ఆమె చూసి మనం నేర్చుకోవాలి, ఆత్మీయంగా మనం నడిపించగలం. మన ఫ్రెండ్స్ కానీ మన స్నేహితులు కానీ ఎవరై ఉండాలి? ఆ యేసుక్రీస్తు. లోకంలో ఉన్న ఫ్రెండ్స్, లోకంలో ఉన్న స్నేహాలు కాదు. మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. ఇది లోకంలో అందరూ ఉంటారు. ఒక వ్యక్తి బయట వెళ్ళినప్పుడు ఎక్కడాడి వాడు తగ్గుతాడు, మందు కొట్టేవాడు తగ్గుతాడు, ఎప్సరించేవాడు తగ్గుతాడు, దొంగదనం చేసేవాడు తగ్గుతాడు. కానీ అంత మనం వెళ్ళిపోవడం లేదే. ఓడి మంది కలుసుకుంటారు, వాళ్ళందరూ పిలుస్తారు. కానీ పిలుపు ఆ పిలుపు కాదు మనం పిలిచింది. దేవుడు ఏ పిలుపు ఇచ్చాడు? మనం స్థాయి, ఉన్నత స్థాయిని ఇచ్చడానికి, అనేకమైన మెరుగైన పరిసరమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి
దేవుడు నిన్ను నన్ను పెంచుకున్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలో, దేవుడి వాటిని మనతో ఏం మాట్లాడుతుందో దాన్ని అనుసరించి మనం జీవించడం చాలా మనకు ధన్యత. అటువంటి ధన్యత అందరికీ లేదు. 3 వారాల క్రితం మా ఇంట్లో జరిగిన మీటింగ్ గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందులో 2 మాత్రం ఆ రోజు దేవుడి మాట ఆ చావుకు అన్నట్టుగా ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ అద్భుతం జరుగుతుంది అని వాగ్దానం ఒక్కడి నుంచి చెప్పిన మాట వాస్తవమైంది. 4 ఆత్మలు కట్టబడ్డాయి. ఆ 4 చావుతో పోరాడుతున్నారు, సంఘంతో పోరాడుతున్నారు, చావుతో కాదు. అటువంటి ఆశీర్వాదం కావాలి. నీ ఆత్మ నాకు కావాలి. నేను నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు నేను జయించాలంటే, నువ్వు చెప్పిన ప్రతి ఆజ్ఞలు నేను జయించాలంటే నాలో నీ ఆత్మ నువ్వు నాతో ఉండాలి. ప్రతి దినము నేను నీ దాని నీ పాదాలు కూర్చొని నీ వాటిని నేను జయించుకుంటాను. ఆశ మనం కలిగి ఉండాలి. మా సమయంలో చూసుకుంటారు.